వెల్కమ్ టు కేబీఆర్ ఛానల్ అండి. సో ఈ సీజన్లో సమ్మర్ సీజన్లో మనకి స్పెషల్గా చేసుకునేది ఏంటంటే అందరూ ఆవకాయ. సో కొత్త ఆవకాయ ఈరోజు మార్కెట్కి వెళ్ళి తెలుసుకున్నామండి. మరీ దారుణంగా 10 రూపాయల కాయను కూడా 30 రూపాయలకి అమ్ముతున్నారు. తప్పదు కదా, మన అవసరం వాళ్ళ డిమాండ్. సో దీనికోసం అనేసి మేము ఒక 2 kgs అంటే అర డజన్ తీసుకున్నాము. 2 kgs ముక్కలు వచ్చినాయండి. సో కాయ వచ్చి 30 రూపాయలు తీసుకున్నాడు. బయట మామూలుగా అడిగితే 10 రూపాయలే అన్నారు. తప్పదు. ఓకే, దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే వెల్లుల్లి 1/2 కిలో, ఆవపిండి 1/2 కిలో. ఇది బాగా మిక్సీకి పట్టుకోవాలండి మెత్తగా. అలాగే ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం మెంతుపిండి ఒక 2 స్పూన్లు. దీన్ని బరక్గా ఉండకూడదు, మిక్స్ చేసుకున్నప్పుడు బరక్గా ఉంటే కనుక దీన్ని కొంచెం జల్లెడ పట్టుకోండి. అలాగే సాల్ట్, గళ్ళుప్పు తెచ్చి దాన్ని బాగా ఎండలో కొద్దిసేపు ఉంచేసిన తర్వాత దాన్ని మిక్సీ చేసి ఇలా ఒక 1/2 kg సుమారు. ఇది మన లాంగ్వేజ్లో పల్లెటూరులోనైతే సోలా అంటారు. సోలా అంటే ఇది 1/2 kgకి ఈక్వల్ అనమాట. అలాగే ఒక 1/2 kg కారం. ఇది మేము మాగా ఎండబెట్టి మేము పట్టించుకున్నాం, బయట నుంచి ఎక్కడ తీసుకురాలా. ఓకేనా? సో ఇవన్నీ కాయల 2 kgsకి 1/2 కిలో వెల్లుల్లి, మెంతుపిండి, ఆవపిండి, సాల్టు, కారం. స్పెషల్గా దీనికి పల్లి ఆయిల్ అయితే బాగా మంచిదనేసి కొంతమంది పెద్దల సలహాతో పల్లిగా ఆయిల్ అయితే తెచ్చామండి. కిలో యాక్చువల్గా 2 kg కాయలకి 1.5 kg ఆయిల్ పట్టిద్దని చెప్పారు. కాకపోతే మనం ముందు 1 kg కలుపుకొని ఒక 3 days తర్వాత మనం 1/2 kg కలపాలా, 1/2 కిలో కలపాలన్నా అప్పుడు మన ఎంత అయితే బాగుంటుందని దాన్ని బట్టి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ చేస్తున్నామండి, చూద్దాం ఎట్లా. సో ముందుగా సాల్ట్, ముక్కల్ని తెచ్చేటప్పుడు అక్కడికే ఒక వాటర్ అలా పొడి గుడ్డ తీసుకెళ్ళి కడిగి ముక్కలు గుడ్డ తెచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక వెట్ క్లాత్తో తుడిసామండి మంచిగా. దీనికి సాల్ట్ కలిపాము. ఇప్పుడు కారం. కారం కూడా ఏదైతే సాల్ట్ దేంతో అయితే తీసుకున్నామో దాంతోనే కారం కూడా సేమ్. ఒక 1/2 kg సాల్ట్కి 1/2 kg కారం. అంటే సోల ఉప్పుకి సోల కారం. ఇది బయట నుంచి తెచ్చింది కాదండి, చూడు మంచి కలరు. మేమే ఎండబెట్టి ఎండలో పట్టించుకున్నాం. ఇప్పుడు ఆవపిండి వల్ల గుజ్జు వచ్చింది మనకి, గ్రేవీ. మనం తీసుకునే ఏ పాత్ర అయినా డ్రైగా ఉండాలండి, బాగా తడి ఎక్కడ తగలకూడదు. అలాగే మెంతుపిండి చాలు ఫ్లేవర్ కోసం కాబట్టి కొంచెం. అలాగే వెల్లుల్లి. ఇవన్నీ బాగా కలిసినాక అప్పుడు నూనె వేసుకోవాలి. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఫైనల్గా ఆయిల్ కలుపుకుందాం. ఆహా, చూస్తుంటే చూడండి ఎలా ఉందో. మొత్తం ఆయిల్ కలిపిన తర్వాత ఒక పాత్రలోకి దీనంతా తోడుకున్న తర్వాత అడుగున ఒక గుజ్జు లాంటిది ఉండిద్దండి.
కొత్త ఆవకాయ దాంట్లో ఆ వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ సూపర్ అండి. సార్ మంచిగా కలుపుకోవాలి. దోశ ఎక్కడ పెట్టాలి, దేంట్లో పెట్టాలి? ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్, మళ్ళీ ఆయిల్. పోసుకొని కలుపుకుంటాం. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ దోశ ఆపేస్తాం. మొత్తానికైతే కేజీ ప్యాకెట్ అయితే కలిపేసి ఒక 3 days తర్వాత మళ్ళీ చూసి పట్టిద్ది అనుకుంటే ఒక ½ కిలోనా పావు కిలోనా అనేది చూసి పట్టించుకోవాలండి. కొంచెం వేసుకుంటా ఉంటే కొంచెం పోసి కలిపిన తర్వాత మళ్ళీ మిగిలిన ఆయిల్ కూడా పోసేసి కలుపుకోవాలి. మొత్తం కిలో ప్యాకెట్ మొత్తం వేసి కలిపితే ఫైనల్గా ఇలా వచ్చింది. సో అయిపోయిందండి మొత్తం ఫైనల్గా. దీన్ని ఒక 3 days నార్మల్ టెంపరేచర్ దగ్గర కొంచెం స్టోర్ చేసుకొని మధ్యలో రోజుకోసారి మిక్స్ చేసుకుంటా 3rd day ఆయిల్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని ఇంకా పట్టిద్ది అనుకుంటే అప్పుడు కలుపుకొని మనం ఒక ఏదైనా పాత్రలోకి స్టోరేజ్ దాంట్లోకి పెట్టుకోవచ్చు. సో ఇదే కొత్త ఆవకాయ అండి. సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.